నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిర్రావూరి శ్రీరామ్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, మనం మాట్లాడుకున్నాం నవరాత్రుల గురించి, కొన్ని మంచి ఎపిసోడ్లు, మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అయితే ముఖ్యంగా నవరాత్రులు అనేసరికి ప్రతిరోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తుంటాము. నిజంగా మొదటి రోజు, నవరాత్రుల్లో మొదటి రోజు ఏ రూపంతో అమ్మవారిని మనం ఆరాధిస్తుంటాము, ఆ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఐ డ్రీమ్ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. శారదా నవరాత్రుల్లో మొదటి రోజు దీన్ని పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి తిథి రోజు స్వర్ణ కవచ దుర్గా అలంకరణ అని దేవాలయాల్లో మనం అలంకరణ చూస్తూ ఉంటాం. విజయవాడలో కూడా దాన్ని చేస్తారు. అంటే అమ్మవారికి ఏం చేస్తారంటే బంగారపు కవచం వేస్తారు. మనం ఇళ్లలో మరి కవచాలు వేయలేం కదా, ఎలా చేయాలి అంటే మొదటి రోజుని మనం గతంలోనే చెప్పుకున్నాం, ఎవరెవరికి ఏ ఏ దేవత మీద ప్రీతి ఉంటుందో ఆ దేవత ఆరాధన చేసుకోవడానికి ఫస్ట్ డే వదిలేశారు. అంటే మొదటి రోజు వాళ్ళకి ఇళ్లలో కులదేవత అని ఉంటుంది, కులదైవం. మన ఈ కులదైవం అంటే ఆ కుటుంబంలో పరంపరగా ఒక దేవతనే ఆరాధన చేస్తుంటారు. స్త్రీ దేవతలు అయితే ఒకరికి ఎల్లమ్మని, ఒకరికి పోచమ్మని, ఇంకోటి కామేశ్వరి అని ఎవరి ఇళ్లలో వాళ్ళకు ఉంటాయి. ఈ దేవతా రూపంగా అమ్మవారిని స్థాపన చేయమన్నారు. ఆరాధన చేసి అఖండ స్థాపన అని, అఖండ దీపం 9 రోజులు కనుక మనం పెట్టుకుంటే కలశం పెట్టుకునేది ఉంటుంది. ఇది ఒక ఏడాది చేసి రెండో ఏడాది మానకూడదు. చాలా మంది కుదిరినప్పుడు చేద్దాం, లేదా కుదరకపోతే వదిలేద్దాం, లేదా కుదరదు. అమ్మవారి దగ్గర ఒక సంవత్సరం కనుక మనం కలశం పెట్టామా ప్రతి సంవత్సరం చెయ్యాలి. మన తర్వాత పిల్లలు కూడా చెయ్యాలి. ఎందుకంటే అమ్మవారు ఆశపడుతుందిట, ఆ రూపంలో ఉన్నప్పుడు కలశం పెట్టాడు కదా, ఈ కుటుంబం అందరూ పెడతారు అని. కులపాలిని అన్నారన్ని. ఒకళ్ళు కనుక మన తాత ముత్తాతలు ఎవరో పెట్టుంటే మనం మామూలుగా వెళ్ళి మొక్కుబడిగా నమస్కారం చేసుకున్నా వాళ్ళు చేసిన పుణ్యం కూడా గుర్తుంచుకుని, పాపం వాళ్ళంత గొప్పగా చేశారు కదా, వీళ్ళకి కొంచెం అవకాశం ఇద్దామని మన తప్పులను మన్నిస్తుందిట విశాల హృదయంతో. అటువంటి అమ్మవారిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పెట్టి వచ్చే ఏడాది పెట్టకపోతే ఖచ్చితంగా ఆవిడ నొచ్చుకుంటుంది, అది మనకు మంచిది కాదు. అందుకని కలశం పెట్టాలంటే కనుక పరంపర ఉండాలి, చక్కగా శాస్త్రీయంగా చేసుకోవాలి. లేదు చక్కగా ఫోటో పెట్టుకుంటారు, దీపాన్ని పెట్టుకుంటారు. మనం దీక్షా నియమాలు అన్నాం. ఈ దీపం ఉంటే ఖచ్చితంగా దీపాన్ని చూసుకుంటూ ఉంటాం, నూనె పోయాలి, ఒత్తులు వేయాలి అని. ఇంటిది ఎవరో ఒకళ్ళు అక్కడ దాని సాన్నిధ్యంలో ఉండేలా చూసుకోవాలి. అది కుదరని వాళ్ళు అంత మేము చేయలేము అంటే ఏం చేయాలి అనేటువంటిది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా నియమాలతో ఫస్ట్ చేసే వాళ్ళ గురించి మనం ఇప్పుడు చర్చ. ఇలా చేస్తున్నప్పుడు మొదటి రోజు వాళ్ళ కులదేవతని ఆరాధన చేసుకుంటారు. వాటికి ప్రసాదంగా చలిమిడి, వడపప్పు, పానకం. మనం ఏ కులదేవతకి ఆరాధన పెట్టినా ఇంతే, చలిమిడి, వడపప్పు, పానకం. ఈ నివేదనల్ని అమ్మవారికి పెట్టమన్నారట. అంటే ఇవే పెట్టాలని కాదు, ఏదైనా పెట్టు, కానీ ఇది మాత్రం మిస్ అవ్వకు అని. తర్వాత ఇంక పులిహార మేము పెడతాం, పాయసం పెడతాం, రోజు పెట్టండి, కానీ ఇది మాత్రం మెయిన్గా వాటికి పెట్టాలట. పెట్టి అమ్మవారిని అక్కడ ఆవాహన చేసుకుంటారు. ఆవాహన లేని వాళ్ళు ఒక పటం పెట్టుకుంటారు. ఆ పటంలోనే ఈ కులదేవని భావన చేసుకుంటారు. దీపారాధన చేసుకుని చక్కగా అమ్మవారికి పూజా విధానం అంతా కూడా ముగించుకోవాలి. షోడశోపచార పూజ అని 16 ఉపచారాలు ఉంటాయి. వాటితో పూజ చేసుకుని, అది మాకు తెలియదు అంటే పంచోపచారం అన్నారు, 5 ఉపచారాలు. గంధము, పుష్పము, ఊదొత్తులు, ధూపం అంటారు, ధూపం చూపించడం, దీపం చూపించడం, నైవేద్యం చూపించడం. ఈ 5 ఉపచారాలతోనే చేసుకోవచ్చు. తర్వాత హారతిస్తాం, పూజ ముగిస్తాం. ఇలా త్రికాల పూజ, ఉదయం పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట. పంచకాల పూజ కూడా ఉంది, అది ఉపాసనా పరులు చేస్తారు. త్రికాల పూజ అందరూ చేసుకోవచ్చు. సరే మేము ఈ జాబ్స్తో కుదరవండి, మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోతాం అనుకుంటే ఉదయం పూజ చేసేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి మళ్ళీ సాయంత్రం చేరిన తర్వాత చక్కగా అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకుని రావచ్చు. వీటిల్లో నాకు మనం చెప్పినటువంటి మంత్రం ద్వారానే శక్తి అనేది మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ 10 రోజులు కూడా మనస్సులో ఇందాక లలితా సహస్రనామం అంతా చదవకపోతే ఒక్క మంత్రం చెప్పండి అంటే మొదటి నామాన్ని తీసి చేసుకోండి అన్నారు. అదే శ్రీమాత్రే నమః. ఈ శ్రీమాత్రే నమః అని మనస్సులో ఆ 10 రోజులు నిరంతరం ఏ పని చేస్తున్నా చాంటింగ్ చేస్తూ ఉంటే మనకి తెలియని శక్తి అంతా కూడా మనలోకి వస్తుంది. మనం చూస్తాం 10 రోజులు జరిగిన తర్వాత ఫుల్ ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రానిక్ డివైస్ లాగా పనిచేస్తారు అటువంటి మనుషులు. ఎందుకంటే ఆ శక్తి అంతలాగా ఉంటుంది. ఈ 10 రోజులు చేసుకోవడం. ఈ 10 రోజుల్లో మొదటి రోజు దుర్గాదేవి
స్వర్ణకవచ దుర్గాదేవిగా ఆవాహన చేశాం కాబట్టి మనం ఏ దేవతనైతే ఆవాహన చేశామో ఆ దేవతకు సంబంధించిన అష్టోత్తరంతో చక్కగా దాన్ని పూజ చేసుకోవడం, ఓకే. లేదా అమ్మవారి దుర్గానామంతోనే మళ్ళీ దాన్ని పూజ చేసుకోవడం. ఈ మొదటి రోజు చేసేటటువంటి ఈ పూజా విధానం వల్ల ఆ కులంలో, అంటే ఆ కుటుంబం, కులము అంటే ఇక్కడ కుటుంబము, ఓకే. ఆ కుటుంబము వంశంలో అందరినీ ఒకసారి అమ్మవారి ఇలా చూస్తుందట. అంటే స్కాన్ అవుతారు అందరూ, ఓ ఈ మనుషులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళందరినీ నా లిస్టులోకి వచ్చేసారు అని ఒక్కసారి దృష్టిని మన మీద ఇలా ప్రసరింప చేయడం కోసం చేసేది మొదటి రోజు పూజ. అందువల్ల మొదటి రోజు పూజ రోజు ఖచ్చితంగా అందరినీ, ఇంట్లో పిల్లలందరినీ కూడా పొద్దునే పెట్టి చేయడం అనేది పూర్వం చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చివరి రోజులే కదా అప్పుడు చూసుకుందాం లేనంటారు. అంతా అయిపోయిన తర్వాత అవి లిస్టులో పెట్టిన ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు మొదటి పూజ కులదేవంగా భావన చేస్తున్నప్పుడు అందరూ కలిసి దాన్ని చేయడం వల్ల కుటుంబంలో అందరి మీద ఆవిడ వీక్షణం పడి అనారోగ్యాలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు, అన్యోన్యత కావాలి కుటుంబ సభ్యుల మధ్యలో. ఇప్పుడంతా ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయంటే కారణం స్పర్ధలు వచ్చేస్తున్నాయి. ఆ స్పర్ధలు లేకుండా అందరూ అన్యోన్యంగా ఉండడం కోసం మొదటి రోజు దుర్గాదేవి ఆరాధనగా, స్వర్ణ కవచము అంటే అర్థం ఏంటంటే నాకు చెడు నాకు తగలకుండా అమ్మవారు నువ్వు ఎలాగైతే ఒక కవచాన్ని వేసుకున్నావో మాకు కూడా నువ్వు కవచాన్ని వేయి, మమ్మల్ని బంధన చెయ్యి, ఎవ్వరి చెడు దృష్టులు కానీ చెడు భావనలు కానీ మా మీద పడకుండా మేము సుఖంగా ఉండేలాగా చూడు అని చేసేటటువంటిది. దీనికి వడపప్పు, చలివిడి, పానకంతో అమ్మవారికి పూజ చేయాలి. వీటిల్లో కూడా రంగులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగుని భావన చేస్తూ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిల్లో ఆకుపచ్చ రంగుని మొదటి రోజు చేయడం, లేదా పసుపు రంగుని చేయడం ఉంది. ఈ రంగులకి శాస్త్రీయత అనేది ఇది ఈ రంగు అని చెప్పలేదు. ఆయా దేవతని, ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తాం, లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవిని ఎర్రటి తామర పూల మీద వచ్చిన అమ్మవారిగా భావన చేయమని చెప్పారు. కాబట్టి చీర ఇచ్చినప్పుడు కూడా ఎరుపు చీర కట్టండి అని చెప్తారు. అలాగే సరస్వతి ఉన్నప్పుడు తెల్లటి తామర పూల అమ్మవారు వచ్చినట్టు భావన చేస్తారు, కాబట్టి తెలుపు చీర కట్టండి అని. ఈ రంగులు అనేవి ఆయా దేవతలు బట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అందువల్ల మొదటి రోజు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ విధానంగా చేసినట్లయితే 3 పూట్ల అష్టోత్తరనామాలతో చేయొచ్చు, లేదా ఒక్క పూటైనా అష్టోత్తరనామంతో చేయొచ్చు. 3 పూట్లు కుదరకపోతే ఉదయం సాయంత్రం చేయొచ్చు. అది కూడా కుదరట్లేదండి మాకు అంటే రాత్రి కాలం అమ్మవారికి పూజకి విశేషం దీన్ని చెప్పారు. అందువల్ల ఉదయం అంతా మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఓ దీపం పెట్టి వెళ్ళిపోయినా సాయంత్రం అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసి ఒకసారి కూర్చుని అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా ఒక పావు గంట అరగంట చేసినా మన రోజంతా కూడా ఏ పని చేస్తున్నా లోపల శ్రీమాత్రే నమః అనుకుంటాం కదా, అదంతా కూడా పరిపూర్ణం అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఈ రంగు వస్త్రం అనేసరికి చాలా మంది నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఏ రంగో వాళ్ళు కూడా అదే రంగు ధరిస్తుంటారు కదా, అలా ధరించాలంటారా? దీంట్లో కూడా చక్కటి ప్రశ్న ఇది. దేవత, మన ఏ దేవతని ఆరాధన చేస్తున్నామో ఫస్ట్ ఆ దేవత ఎలా అనుగ్రహిస్తుంది అని చెప్పారు. దాన్ని సాయుజ్యము, సామీప్యము, సారూప్యము అని 3 రకాల భక్తులు ఉంటాయట. సారూప్య భక్తి అంటే అర్థం ఏంటంటే అమ్మవారు ఎలాగైతే చక్కగా పూలు పెట్టుకుందో నేను అలా పూలు పెట్టుకుందాం. అమ్మవారు చక్కటి చీర కట్టుకుంటుంది కదా, నేను కూడా మంచి చీర కట్టాలి. అమ్మవారికి మనం గంధం ఇస్తున్నాం కదా, మనం కూడా మంచి గంధం పెట్టుకోవాలి. అమ్మవారికి బొట్టు పెడుతున్నాం, మనం పెట్టుకోవాలి. అంటే అమ్మవారిని ఎలాగైతే మనం ఆరాధన చేస్తామో అలాగే మనం కూడా ఆరాధింపబడుతూ చేయడం. అందుకని ఆవిడికి నాకు తేడా లేదు, ఇద్దరం కూడా, నేను కూడా ఆవిడ బిడ్డనే కదా, అందుకని ఆవిడ ఎలా అవుతుందో నేను అలాగే ఉండాలి అని. అంటే ఆవిడని గొప్పగా రెడీ చేసి మనమేమో పిచ్చి పిచ్చి బట్టలు, పిచ్చి పిచ్చి మొహం, జుట్టు గారే మొహంతో కూర్చొని చేస్తే ఆవిడ కూడా బాధపడుతుంట. ఆవిడ్ని మనం ఎంత అందంగా ఉందాం అనుకుంటున్నామో మనము అంత అందంగా ఉంటేనే ఆవిడకి అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల ఇలా చేయమన్నారు. వాటిల్లో ఏ దేవతకి ఏ పూజను ఇస్తున్నామో ఆ రంగుని వాళ్ళు కూడా కట్టుకోవడం అనేది దానికోసం వచ్చింది. కానీ అది నియమం కాదు. ఏది ఇచ్చామో అది కట్టుకుని తీరాలి అనేది లేదు. వీళ్ళు 10 రోజులు నియమంగా ఉండగలిగితే 10 రోజులకి దీక్షావస్త్రం అని ఒకటి ఉంటుంది. అంటే మొదటి రోజు మనం ఒక పట్టు చీరనో లేకపోతే ప్యూర్ నేత చీరనో మనం పెట్టుకుంటే 10 రోజులు పూజా సమయం చేసేటప్పుడు ఆ చీరని ధరించడం, కూర్చోవడం. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మామూలు బట్టలు వేసుకుంటాం. ఎందుకంటే 10 రోజులు అంత దీక్షగా ఈ రోజుల్లో చేసే పద్ధతులు లేవు కాబట్టి కనీసం పూజ వరకు అయినా సరే ఇబ్బందులు లేకుండా కూర్చొని చేసుకోవడం ఒక పద్ధతి. వీటిల్లో ఈ పూజా విధానం చేస్తున్నప్పుడు చాలా మంది అడుగుతారు, చీరలే కట్టుకోవాలండి, ఎందుకు మేము డ్రెస్సెస్ వేసుకోకూడదా? మాకు దీంట్లో కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ దాంట్లో మీరు చెప్పిన కలర్స్ ఫాలో అవడంలో ఇబ్బంది లేదు, కంఫర్ట్ అనేటువంటిది. దానికి కూడా ఇప్పుడు సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి రోజు చేసే పూజ కాబట్టి చీరనే ఎందుకు కట్టుకోమన్నారు అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా శాస్త్రీయంగా ఉంటే ఇష్టపడుతుందట. మనం కూడా పెళ్లిళ్ళలోకి వెళ్ళిన తర్వాత డ్రెస్సులు వేసుకుని పెళ్లి చేసుకోమంటే ఒప్పుకుంటామా? పెళ్లి కూతురంటే ఎలా ఉండాలండి అంటాం. చీర శాస్త్రీయం మనం ఒప్పుకుంటున్నాం కదా. ఇలా అమ్మవారికి మనం ఏ రూపంగా చేస్తున్నామో మనము అలా ఉండడము. ఆవిడ మన శాస్త్రీయంగా చేస్తున్నప్పుడు మనము శాస్త్రీయంగా ఉండడం అనేది ఒక రూల్. అంటే దీంట్లో ఈ చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఎందుకు పనిచేయమంటే ఒక బట్టని చింపితే కనుక అది మళ్ళీ పనిచేయదన్నారు మడికి.
ఓ చింపి కట్ చేసి కుడితే కానీ మళ్ళీ ఇవి మనకి రెడీ అవ్వవు. డ్రెస్సెస్ తయారవ్వవు కదా, అందువల్ల పంచేదని ఒకటి. రెండోది ఏకవస్త్రాన్ని ధరించాలి అన్నారు ఆడవాళ్ళు. అంటే ఒక వస్త్రాన్ని పూర్తిగా ధరించాలి, అందుకనే దాన్ని కట్ చేసి మగవాళ్ళు పంచి కట్టినప్పుడు కింద కట్ చేసి కింద ఒక పంచి పైన ఒక కండువా వేస్తారు, కానీ ఆడవాళ్ళు మొత్తం అంతా కలిపి చీర కింద చుట్టుకుంటారు. ఏకవస్త్రాన్ని ధరించాలి. మగవాళ్ళు ఏకవస్త్రంగా ఉండకూడదు అన్నారు. అంటే నేను ఒకటే పంచి కట్టుకుంటాను పైన ఉండదు అంటే కుదరదు, పైన ఒక ఇలా కండువా లాంటిది ఉండాలి ఖచ్చితంగా, పై పంచ అంటారు. అలా ఆడవాళ్ళకి ఏకవస్త్రం. ఇలా కట్ చేస్తే ఏమవుతుంది, 2 వస్త్రాలు ఉన్నా అది చింపిన బట్ట కాబట్టి మళ్ళీ పనిచేయదు మడికి, అందుకని చీరని ధరించాలి. సరే, చీర వరకు ఈ శాస్త్ర నియమాలన్నీ కూడా చెప్పారు. తర్వాత దీంట్లో కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పినప్పుడు కూడా మరి మనం కేవలం చీర ఒకటి ధరించట్లేదు కదా, ఇంకా కొన్ని ధరిస్తున్నాం కదా, అవి మళ్ళీ మనం కట్ చేస్తున్నాం కదా అని, వాటికి మాన రక్షణార్థమై ధరించే వాటికి శాస్త్రీయమైనటువంటి నియమాలు లేవు. అవి ఎందుకు ధరిస్తున్నాము అంటే అవి మనం సౌందర్యం కోసం ధరించేది కాదు, మాన రక్షణ. ఆ రక్షణాన్ని కోసం ధరించినప్పుడు స్త్రీకి ఆ ఒక ప్రత్యేకమైన సడలింపు ఇచ్చారు. అప్పుడు దాని విషయం మనం మాట్లాడక్కల. ఈ పైన చీర విషయం దగ్గరికి వచ్చేప్పటికి మనం శాస్త్రీయంగా మనకి కంఫర్ట్ ఉన్నా ఉండకపోయినా చీర కట్టుకోవడం అలవాటు చేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. అందరూ శాస్త్రీయంగా పూజ చేసేటప్పుడు ఈ చీరలతో కట్టుకొని మనం చేసుకోవాలి ఈ పూజని. నిజంగా చీరే ఎందుకు కట్టాలి, జుట్టు ఎందుకు వదిలేసి చేయకూడదు, ఇలాంటి అన్నీ కూడా మాట్లాడతారు. ఇప్పుడు జడ కూడా అంటే మనం సాంప్రదాయంగా ఉండడం కోసమేనా వేసుకోవటం? ఇది కూడా మంచి ప్రశ్న. కట్టు బొట్టు అన్నారు. కట్టు అంటే ఇందా మనం చెప్పాం చీర కట్టు. ఈ చీర కట్టులో కూడా ఇంకా చెప్పే కొద్దీ దాని మీద ఇంకా పెద్ద వీడియో వస్తుంది మనకి. ఆ చీర కట్టు ఎలా కట్టాలో కూడా గ్రంథాల్లో చెప్పారు. ఇది మనం ఏదో మనం బట్టి మనకి కంఫర్ట్ అని చేయలేదు వాళ్ళు. ఇది కచ్చం అన్నారు. కచ్చం అని, కచ్చం అంటే ముడి అని. ఎన్ని ముళ్ళు వేసి ఎలా చీర కట్టాలి, పంచ ఎలా కట్టాలి. దాని పేరు ఏమంటాం, పంచ అంటే పంచ కచ్చం దాని పేరు. కచ్చం అంటే ముడి అన్నాం కదా, అది కట్టేటప్పుడు 5 చోట్ల ముడులు వస్తాయట, అందుకని దాని పేరు పంచ. అసలు వాస్తవంగా దాని పేరు ఏంటి, ధౌతి. ధౌతి అనేటువంటి వస్త్రాన్ని కట్టే తీరుకి పంచకట్టు అని పేరు. ఇట్లా కట్టు, బొట్టు, మొహానికి బొట్టు పెట్టుకోవడం. ఈ జడ కూడా కట్టులోకే లెక్కలోకి వస్తుంది. ఈ జడని విరబోసుకుని ఎప్పుడూ కూడా ఉండద్దు అన్నారు. ఎందుకు అంటే అమ్మవారు ఈ చరిత్రలో రాక్షస సంహారం చేసేటప్పుడు అత్యుగ్రమైనటువంటి కోపం ఆవిడది. ఆవిడ వర్ణిస్తే అసలు మనం చూస్తే మనకే భయం వేస్తుంది. చెప్పిన అంత దారుణంగా ఆవిడ అంత కోపాన్ని తెచ్చుకుందట, అక్కడ లేని కోపాన్ని తెచ్చుకుని ఇంతమంది రాక్షసుని సంహరించాలి అని. అలాంటి సమయాల్లో జడంతా కూడా విరబూసుకుని ఆవిడ యుద్ధం చేసింది. ఎందుకంటే జడ వేసుకోవాలి, జడ కట్టుకోవాలి, జడతో ఉండాలి అనే ధ్యాస లేదు ఆవిడకి. మొత్తం ఒకళ్ళు వచ్చి జడ పట్టుకుని తీసుకునిరా అని చెప్పాడు ఒక రాక్షసుడు అమ్మవారిని, నేను వివాహం చేసుకుంటాను అని. అటువంటి రాక్షసుడి మీద ఆవిడ అంత ఉగ్రంగా అయినప్పుడు అటువంటి రూపాన్ని స్త్రీలలో అమ్మవారు చూడలేదట. అరే నేనే తప్పకుండా వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్తం అని చెప్తారు. రాక్షస సంహారం ఎందుకు చేసింది, ఎందుకంత కోపం తెచ్చుకోవాల్సి వచ్చిందంటే, అరే తల్లిలా నేను మీకు తల్లినిరా, నన్ను మీరు చెడు భావంతో చూడకూడదు. చూస్తున్నాగా ఇప్పుడు కూడా సమాజంలో ఆడవాళ్ళ మీద చెడు భావన ఎందుకు కలుగుతోంది అంటే ఈ ఉపాసనలు తగ్గిపోయాయి. ఏ దేవతకి మన దగ్గరగా నిజంగా ఉంటే యాదేవి సర్వభూతేషు నారీ రూపేణ సంస్థిత అని కూడా మనం భావన చేసుకోవచ్చు. అన్ని చోట్ల కూడా స్త్రీ రూపంగా అమ్మవారు వ్యాప్తి చెంది ఉంది అని. ఇటువంటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని నువ్వు పెళ్లి చేసుకుంటావంటే నీ మహా పాపం అవుతుంది. ఆ పాపం ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఆ పాపాన్ని నశింపచేయాలి అని వైరిష్వపి తనల్ని వివాహం చేసుకోవడానికి, తనని బలాత్కారం చేయడానికి వచ్చేటటువంటి రాక్షసుల మీద ప్రకటితైవ దయా, నువ్వు వాళ్ళ మీద దయా వర్షాన్ని చూపించావమ్మా. ఒక పక్కన ఖడ్గంతో నరికేస్తోంది. దయ ఏంటయ్యా అంటే ఈ ఖడ్గం యొక్క తాకిడి వల్ల వాళ్ళల్లో ఉన్న పాపాలని పటాపంచలు చేసేస్తోందట. అటువంటి అమ్మవారు ఆ రూపంలో తను ఎలా ఉందో అలా విరపూసుకుని కనుక ఉంటే చూడలేదట. నేను తప్పక చేయాల్సి వచ్చింది, మీరు కూడా అలా జడ విరబోసుకుంటే నేను చూడలేకపోతున్నా అని బాధపడుతుందని ఆ జడ వేసుకుని చేయమన్నారు. రెండోది, ఈ వెంట్రుకలు పడితే ఎక్కడైనా సరే చాలా దోషాలు చెప్పారు. మనం ఇప్పుడు ఆధునికమైనటువంటి హోటల్స్లో కూడా జుట్టు మీద ఒక కవచం లాంటిది వేస్తాం వంట చేసేటప్పుడు, వాటికి అది ప్రికాషన్స్లో మనం భాగంగా అనుకుంటున్నాం. కానీ ఈ జుట్టు వెంట్రుక పడితే దానికి చాలా ప్రాయశ్చిత్తం చెప్పారు. ఆ వెంట్రుక టచ్ అయితే, ఆ ఫుడ్ ఎవరికైనా వండిస్తే వాళ్ళు దాంట్లో పడితే వాళ్ళకి అందరికీ పాపాలు వస్తాయట. జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయని. మేరుమందర తుల్యాని పాపాని వివిధాని చ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి అని చెప్తారు. మేరుమందరం అంత పర్వతం అంత పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయట. అందుకనే ఆ జుట్టు పడకూడదు. పడకుండా ఉండాలంటే ఇప్పుడు విరబోసుకుని చేస్తే అవ్వదు. చాలా మంది పోనీటైల్స్ వేసి మేము విరబోసుకోలేదు కదండి అంటారు. విరబోసుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే జుట్టు యొక్క చిగుళ్ళు ముడివేయబడి ఉండాలి. నేను పోనీటైల్ అంటే ఏమవుతుంది, జుట్టు మధ్యలో అవుతుంది, కిందనంతా వేలాడుతూ ఉంటాయి. ఇలా ఉండకూడదు. జుట్టు చివరిలో ముడి వేసుకుంటే
పైదంతా వదిలినా సరే అది ముడి కిందే లెక్కలోకి వస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు చివర్లో ముడేసి కనిపించేవాళ్ళు. కనిపిస్తే అసలు ఇంకా శాస్త్రీయం ఏంటంటే అసలు ఇది మొత్తం అంతా కూడా శిఖ అన్నారు దాన్ని. ఇది మొత్తం ముడి కింద వేసి చేసుకోవడం. ఇప్పుడు మనం కొన్ని పెళ్లిళ్ళలో వాటిలో చూస్తున్నాం. ఇప్పుడు ట్రెడిషనల్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే పెళ్లిళ్ళలో కూడా కొంత ట్రెడిషనల్ డ్రెస్సింగ్ చేస్తున్నారు. వాళ్ళు జడ కిందకి వేసుకోకుండా పైకి ముడి వేసుకుని దానికి కూడా కొంత సౌందర్యంగా ఏదైనా ఇప్పుడు అన్ని మనకి వచ్చాయి కాబట్టి స్త్రీలకు సౌందర్య ప్రియత్వం ఉంటుంది కాబట్టి అలా రెడీ అవ్వచ్చు. కానీ జుట్టు విరబోసుకుని మనం ఎప్పుడూ ఉండకూడదు. తత్రాపి పూజాది కార్యక్రమాల్లో ఉండకూడదు. ఈ రోజు అంత పరిస్థితి అంటే పాపం తెలియక చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. పాపం తల్లిదండ్రులకు తెలుసు కానీ వీళ్ళకి చెప్పే దృష్టి అన్నిసార్లు ఉండదు. లేకపోయినా అప్పుడప్పుడు కొన్ని దేవాలయాలకు వచ్చినప్పుడు వాళ్ళు అలా జడ విడబోసుకొని వస్తూ ఉంటారు. అది వాళ్ళకి అసలు అభద్రం, అది మంచిదే కాదు. ఎందుకంటే దేవత అలా చూసి దుఃఖపడుతుంది. నేను చక్కగా ఇచ్చాను, మీరు సౌందర్యంగా చక్కగా రావాలి కదా, ఎందుకు ఇటువంటి రూపాన్ని చూశారు అని అమ్మవారు బాధపడుతుంది. కాబట్టి జడ వేసుకుని కట్టు బొట్టు చక్కటి బొట్టు పెట్టుకుని కాళ్ళకి 5 సౌభాగ్య స్థానాలు చెప్పారు ఆడవాళ్ళకి. ఆయా సౌభాగ్య స్థానాల్లో గాజులు వేసుకోవడం, పెళ్ళైన వాళ్ళు ఇక్కడ సింధూరాన్ని పెట్టుకోవడం, జడలో మల్లెపూలు పెట్టుకోవడం, కాళ్ళకి పట్టీలు పెట్టుకోవడం, పసుపు రాసుకోవడం, మెళ్ళలో సూత్రం ఖచ్చితంగా మంగళసూత్రాన్ని ధరించడం, ఇలాంటి వాటితో చక్కగా పూజ చేస్తే ఆవిడ ఎంత చక్కగా చూసి అమ్మ మనం కూడా అంతే కదండి, మన పిల్లలు ఉంటారు, పిల్లలకి ఏదన్నా మనం కొందామనుకుని చాలా ముచ్చటపడి చిన్న గొలుసు చేయిస్తాం. ఆ గొలుసు ఎప్పుడు వేసుకోదు, ఎప్పుడు లాకర్లో పెట్టి ఉంచుతుంది, వాళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఇంకో గొలుసు చేయించాలనిపిస్తుందా? ఒక్కసారి ఎప్పుడు రోజు వేసుకుంటూ ఉంటే సరే అమ్మ ఈ డ్రెస్కి ఈ గొలుసు కన్నా ఇంకో నెక్లెస్ బాగుంటుంది అని వెంటనే ఇంకో నెక్లెస్ చేయిస్తారు. మనం ఎన్ని వాడుతూ ఉంటే అమ్మవారు అని మనకి ఇస్తూ ఉంటుంది. నిజంగా మనకు ఉన్నవన్నీ ద్రవ్యాలన్నీ వేసుకుని చక్కగా కూర్చుంటే ఆవిడ ఎదురుకుండా చాలా సంతోషపడి ఆవిడ ఓ నీకు సమస్త నగలు ఇస్తాను పో, నీకు నీ దగ్గర బట్టలు లేనివే కాకుండా సమస్త పట్టు చీరలు ఇస్తాను నీకు అని. అప్పుడు పట్టు చీరలే కాకుండా మోడర్న్ డ్రెస్సెస్ కూడా అమ్మవారు ఇస్తుంది. అన్నీ కూడా ధరించవచ్చు. మనకి ఈ భాగ్యవంతమైనటువంటి జీవనం కావాలి అంటే మనం చక్కగా అన్ని నిండుగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అలా మనం చక్కగా ఉండి చేయాలి. అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. అద్భుతం అండి. అసలు నేను ఇంకేం మాట్లాడలేను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.